హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపీఎస్పీటీసీఎల్ కరెంట్ బిల్ని చాలా ఈజీగా పే చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడ మనం మన కరెంటు బిల్లు మీద క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈజీగా పే చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ముందు ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే పే చేయాలనుకుంటావో ఆ పర్టికులర్ పేమెంట్ డొమైన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఫోన్పే ఓపెన్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఫోన్పేని అన్లాక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మన కరెంటు బిల్ ఏదైతే ఉంటుందో ఆ కరెంటు బిల్ మీద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. కాబట్టి ఇక్కడ స్కానర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనం అమౌంట్ ఎంతైతే పే చేయాలనుకుంటావో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరికి పే చేయాలో ఆ నేమ్ అనేది అక్కడ వచ్చి ఉంటుంది. సో అక్కడ వచ్చి ఏపీఎస్పీడీసీఎల్గా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏ పర్టికులర్ బ్యాంక్ నుంచి అయితే పే చేయాలనుకుంటామో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యూపీఐ పిన్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ని క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అక్కడ పే అయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ప్యారల్గా మనకి పే అయినట్టుగా మెసేజ్ కూడా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొంత టైం తర్వాత మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో ఏపీఎస్పీడీసీఎల్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ బిల్ డెస్క్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ అక్కడ కనిపించే క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి అమౌంట్ అనేది 0 అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము మనకిచ్చిన కరెంటు బిల్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈజీగా పే చేయొచ్చు.